కథ మొదలయ్యేది ఒక చిన్న ధూళిపట్టిన గడియారాల దుకాణంలో. బయట వర్షం పడుతోంది. లోపల పాత గోడ గడియారం నిరంతరం టిక్ 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 అని సమయాన్ని గుర్తుచేస్తోంది. ఆ శబ్దంలో ఒక అర్థం ఉంది, కాని అది అర్జున్కు ఇంకా అర్థం కాలేదు. అర్జున్ అక్కడొక సహాయకుడిగా పనిచేస్తుంటాడు. గడియారాలు బాగుచేసి మళ్లీ తిరగటం అతడు చూస్తుంటాడు. కాని తన జీవితం మాత్రం అక్కడే ఆగిపోయిందని అతనికనిపిస్తుంది. ప్రతిరోజూ గడియారాల్లో సమయం ముందుకు సాగుతుంటే తన జీవితంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లడం లేదనే భావన అతని మనసును భారంగా చేస్తుంది. అతడు తన పరిస్థితులను తిడతాడు, తన అదృష్టాన్ని తిడతాడు, చివరకు ఈ ప్రపంచాన్నే తిడతాడు. నాకు అదృష్టం లేదు, అందరూ నాకు అన్యాయం చేశారు అనే మాట అతని మెదడులో ఒక నిజంలా బలంగా నిలిచిపోతుంది. ఎవరు అయినా విజయవంతమైతే వాళ్లకు వెనుక బలం ఉందని చెప్పుకుంటాడు. ఎవరైనా ఓడిపోతే వాళ్లూ తనలాగే దురదృష్టవంతులని అనుకుంటాడు. ఈ బాధిత భావన అతనికి ఒక సౌకర్యమైన గదిలాంటిదైపోయింది. ఆ గదిలో సౌకర్యముంది, కాని ఎదుగుదల లేదు. అతని చేతుల్లో నైపుణ్యముంది, కాని గుండెల్లో నమ్మకం లేదు. ఒక గడియారంలో చిన్న గేరు తిరక్కపోతే మొత్తం గడియారం ఆగిపోతుంది. అలా అర్జున్ జీవితంలో కూడా ఒక చిన్న నమ్మకం తిరక్కపోవడం వల్ల అతని మొత్తం జీవితం నిలిచిపోయింది. ఒకరోజు దుకాణం తలుపు మెల్లగా తెరుచుకుంటుంది. ఒక వృద్ధుడు లోపలికి వస్తాడు. ప్రశాంతమైన కళ్లతో అర్జున్ను చూస్తాడు. అతని చేతిలో ఒక పాడైన గడియారముంటుంది. వృద్ధుడు అడుగుతాడు, ఇది బాగుచేయగలవా అని. అర్జున్ నవ్వుతూ ఇది పనికిరాదని అంటాడు. అప్పుడా వృద్ధుడు నెమ్మదిగా ఒక మాట చెబుతాడు, గడియారం బాగుచెయ్యాలంటే చేతుల్లో ఉన్న నైపుణ్యం కన్నా గుండెల్లో ఉన్న నమ్మకం ముఖ్యం. ఆ మాట అర్జున్ మనసులో ఒక చిన్న వెలుగులా మెరుస్తుంది. కాని అతడు బయటకి చూపించడు. వృద్ధుడు వెళ్ళిపోతూ అర్జున్ చేతిలో ఒక కవర్ పెడతాడు. దానిలో ఒక ప్రయాణ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ అర్జున్లో భయాన్ని కూడా ఆశను కూడా ఒకేసారి నింపుతుంది. తన జీవితంలో ఇదే మొదటి అవకాశం అనుకుని భయంతోనే అయినా ప్రయాణం మొదలుపెడతాడు. కొత్త దేశంలో అడుగుపెట్టగానే చలి అర్జున్ను బలంగా తాకుతుంది. అతని దగ్గర సరైన దుస్తులు లేవు, డబ్బు లేదు, తెలిసిన వాళ్లు లేరు. ఆకలితో నడుస్తూ ఒక బేకరీ దగ్గర ఆగుతాడు. అక్కడి బేకర్ అతన్ని చూసి ఒక రొట్టె ఇవ్వాలని చూస్తాడు. అర్జున్ వెంటనే అడుగుతాడు, ఇది దానమా అని. బేకర్ నవ్వుతూ చెబుతాడు, నువ్వు నా దుకాణాన్ని శుభ్రం చేస్తే ఇది నీ హక్కుగా తీసుకో. ఆ క్షణంలో అర్జున్ ఒక గొప్ప సత్యాన్ని గ్రహిస్తాడు. దానమంటే ఉచితం కాదు, ప్రతిఫలమంటే విలువ సృష్టించినప్పుడు మాత్రమే వస్తుంది. అతడు దుకాణం శుభ్రం చేస్తాడు. ఆ చిన్న పనిలోనే అతడొక గౌరవాన్ని అనుభవిస్తాడు. తన చేతులతో ఏదో సంపాదించాననే భావన అతని మనసును బలపరుస్తుంది. ఆ రోజు అర్జున్ మెదడులో ఒక కొత్త గడియారం మొదలవుతుంది. విలువ సృష్టించితేనే జీవితం మారుతుంది అనే ఆలోచన అతనిలో పాతుకుపోతుంది. అక్కడి నుంచి మరో ప్రయాణంలో అర్జున్ ఒక పాత గడియారాల కర్మాగారం దగ్గరకు చేరుకుంటాడు. అది పూర్తిగా మూసివేయబడి ఉంటుంది. లోపల తుప్పుపట్టిన గేర్లు, బయట నిశ్శబ్దం. రైల్వే స్టేషన్ దగ్గర పాత లోహపు ముక్కలు ఏరుకుంటూ 2 రోజులు ఆకలితో గడుపుతాడు. అయినా అతడు ఎవ్వర్నీ అడగడు. ఈసారి అతడు నిర్ణయం తీసుకుంటాడు, తన నైపుణ్యంతో ఏదో ఒకటి సృష్టించాలి అని. ఆ పాత కర్మాగారంలో అతడు పని మొదలుపెడతాడు. పాత పరికరాలు, చలి, విఫలమైన ప్రయత్నాలు. ప్రతి గేర్ అమర్చినప్పుడు అది విడిపోతుంది. నిరాశ అతన్ని కమ్మేస్తుంది. కన్నీళ్లు వస్తాయి. నా వల్ల కాదు అని అతని మనసు అరుస్తుంది. అప్పుడే ఆ వృద్ధుడు చెప్పిన మాట అతనికి గుర్తొస్తుంది. నేను సహాయకుడిని కాదు, సృష్టికర్తను కావాలి అని తనలో తాను అనుకుంటాడు. ఆ క్షణం నుంచి అతని చేతులు భయంతో కాదు, నమ్మకంతో కదులుతాయి. అతడొక కొత్త రకమైన గడియారాన్ని రూపొందిస్తాడు. అది సమయాన్ని మాత్రమే కాదు, మనిషి హృదయ స్పందనకు అనుగుణంగా పనిచేస్తుంది. అది మనిషి మనశ్శాంతిని కొలిచే గడియారమవుతుంది. ప్రపంచ ప్రదర్శనలో అర్జున్ తన చిన్న పెట్టెతో నిలబడతాడు. చుట్టూ పెద్ద పెద్ద బ్రాండ్లు, వెలుగులు, పేర్లు. పోలిక అతని మనసులో భయాన్ని మేల్కొరిపినా ఈసారి అతడు వెనక్కి తగ్గడు. తన గడియారాన్ని చూపిస్తూ, ఇది సమయాన్ని చూపించదు, ఇది మనిషి శాంతిని కొలుస్తుంది అని చెబుతాడు. అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోతారు.
అప్పుడే ఆ వృద్ధుడు మళ్లీ కనిపిస్తాడు. అతడు నెమ్మదిగా చెబుతాడు, నీ దగ్గర మొదట ఏమీ లేకపోయినా నువ్వీ ప్రపంచానికి ఒక ఆలోచన ఇచ్చావు. అదే వ్యాపారవేత్తకు భిక్షాగాడికి మధ్య ఉన్న తేడా. కాలం గడుస్తుంది. అర్జున్ ధనవంతుడవుతాడు. కాని అతడు ఆడంబరాలు చూపించడు. సాదాసీదా జీవితం గడుపుతాడు. చివరకు తన ఊరికి తిరిగి వెళ్లి ఒక మనోభావాల విద్యాలయాన్ని ప్రారంభిస్తాడు. అక్కడ అతడు ప్రతివారికీ ఒకే మాట చెబుతాడు, భిక్షాగాడితనం జేబులో లేదు, అది మనసులో ఉంటుంది. మన ఆలోచనలను మార్చుకుంటే ప్రపంచమే మన వెంట నడుస్తుంది. ఈ కథ ఒక గడియారం గురించినది కాదు. ఇది మన జీవితం, సమయాన్ని ఎలా మలుచుకోవాలో చెప్పే ఒక శాశ్వతమైన పాఠం.